మహిళల మనోభావాలు దెబ్బతినకుండా మహిళలను ఇబ్బంది పడకుండా ఒక అన్నలాగా శివాజీ గారు చెప్పారు. మాట్లాడే విధానంలో కొంచెం తేడా, ఫ్లోలో 2 మాటలు అన్నాడు, దానికి సారీ చెప్పాడు, మహిళా కమిషన్ కూడా ఒప్పుకున్నాడు. బట్ నేను అనేది ఏంటంటే అది ఏం చెప్పినా 100% మహిళల కోసం చెప్పిండు, నేను ఏకీభవిస్తున్నా, దానికి కట్టుబడి ఉన్నా. నేను అనేది ఏంటంటే హీరోయిన్ల గురించి చెప్పిండు. అనసూయ ఎందుకు వచ్చింది? అనసూయకి ఏం సంబంధం? ఇప్పుడు శివాజీ గారు మాట్లాడే మాటలకు అనసూయకి ఏం సంబంధం? హీరోయిన్ కాదంటారా? ఎట్లే నీకు తెల ఏ సినిమాలో హీరోయిన్ చెప్పు జరా. సరే నాకంటే తెలియదు, నువ్వు చెప్తామ్మి. రజాకార్ సినిమాలో చాలా అద్భుతంగా యాక్ట్ చేసిందని కొంతమంది. హీరోయిన్ ఆమెనేనా? సైడ్ క్యారెక్టరా హీరోయిన్ అంటారా? సో ఏదైనా ఒక మహిళగా ఆమె రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదా? వినయ్యా, మహిళగా నువ్వు రెస్పాండ్ అవ్వు. హీరోయిన్ అన్నాడు ఆయన. మెయిన్ రోల్ హీరోయిన్ అంటే మెయిన్ క్యారెక్టర్ అన్నారు. చాలా మంది మెయిన్ క్యారెక్టర్ అన్నారు. ఈమె ఎందుకు కుడుకొచ్చింది? దీనికి స్వేచ్ఛ కావాలి, సగం బట్టలు వేసుకోవాలి, ఇది పబ్లిసిటీ కావాలి. దాన్ని సగం బట్టలు వేసుకునేది స్వేచ్ఛ అనుకుంటుంది దాని దృష్టిలో. అంటే కాంట్రవర్సీలో తలదూరిస్తే ఇమేజ్ వస్తాను ఉంది, పబ్లిసిటీ ఫుల్ గా. నా బట్టలు నా ఇష్టం అంటది, దాని డ్రెస్సింగ్ చూడు, నా బట్టలు నా ఇష్టం, మీరు ఎవరు చూడొద్దు అంటే. తమ్మి నువ్వు ఒకసారి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ అది ఆమె ప్రైవేసీ అట, మరి ప్రైవేసీ అయితే మరి ఈ వీడియో మరి పబ్లిక్ లెక్క ఎట్లా వచ్చింది తమ్మి? ప్రైవేసీ అంటే నీ ఉన్న ఫోటోలు నా దగ్గరకు వచ్చినాయి అంటే అది ప్రైవేసీయా? నీ ఫోన్ నీ దగ్గరనే ఉంది, నువ్వు ప్రైవేట్ గా ఫోటోలు దిగినావు, బయటకు వచ్చినావంటే ఇది ఒక్కసారి చూడతాం. అంటే ఇది స్వేచ్ఛనా? ఇదేనా స్వేచ్ఛ? అంటే ఇట్లా బట్టలు వేసుకుంటే నా ప్రైవేట్ అన్నది. ప్రైవేట్ అయితే పబ్లిక్ లకు వచ్చినప్పుడు రియాక్ట్ అవుతాం. నీకు స్వేచ్ఛ ఉన్నప్పుడు మాట్లాడే స్వేచ్ఛ మాకు కూడా ఉంది. నువ్వు మొగోళ్ళని రెచ్చగొడితే మొగోళ్ళు కూడా రెచ్చిపోతారు. మొగోళ్ళు రెచ్చిపోయినాక అడిగే రైట్ నీకు లేదు. అవకాశం ఎవరిచ్చిరు? నువ్వు ఇచ్చినావు. మీరు అవకాశం ఇచ్చి ప్లేట్ల నిండా పెట్టేసి వాడిని ఏం తినొద్దు, వాడిని ఏం అనొద్దు, నన్ను అక్క అనుకో, నన్ను చెల్లి అనుకో అంటే అది ఎట్లా కుదురుతుంది తమ్మి? చెప్పు నువ్వే. సో మీరు నేరస్తులను ప్రోత్సహించినట్లేదా? ఇట్లా ఏమన్నా అంటే మీరు అట్లాంటి బట్టలు వేసుకుని వస్తే ఇట్లనే జరుగుతుంది అని చెప్పి. ఒకటి, నేను మహిళను, ఏ బట్టలు వేసుకుంటేమో నాకు తెలుసు. నా వయసు దగ్గర 40-45 సంవత్సరాలు. నేను ఎవరిని అనట్లేదు, నేను అందరికీ చెప్తున్నా. మీరు ఏమనుకుంటున్నారు? ఒక మొగ నిన్నే అడుగుతా, నేను నన్ను ఏమని అనుకో. నువ్వు ఇప్పుడు ఆ బట్టలతో వచ్చి ఈడ నిలబడేసి నన్ను అక్క అనుకో అంటే అనుకుంటావా? చెప్పు మరి. కలగదు కదా. ఏం ఫీలింగ్ కలుగుతుంది? నీకు కలిగే ఫీలింగ్ నీకు కలుగుతుంది. నీకు ఫీలింగ్ కలిగినప్పుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది నీలో ఉంటుందా ఉండదా? హార్మోన్ ఇన్బ్యాలెన్స్.